సమాజం అనే ఒక సంస్థ ద్వారా మరి ఇక్కడ ఒక చక్కటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా దారుణమైన దాడి. వాళ్ళు ఒక మతాన్ని అడిగి మరి అక్కడ 26 మందిని చంపడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఖురాన్ ఏం చెప్తుందంటే, ఒక మనిషిని కనుక నువ్వు ఉద్దేశపూర్వకంగా చంపితే మొత్తం మనుషులందరినీ కూడా చంపినట్లని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ఖురాన్లో ఎక్కడో కూడా ఎతర మనిషిని చంపు అని చెప్పేసి ఎక్కడ చెప్పదు. అటువంటిది తీవ్రవాదులు మేము ముస్లింలు అని చెప్పేసి ముసుగు వేసుకుని వచ్చి ముస్లిమా నువ్వు హిందువు అని చెప్పేసి చంపటాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఖండించి, వాళ్ళు మతం ముసుగేసుకున్న తీవ్రవాదులు వాళ్ళు పశువుల కన్నా హీనమైన మనుషులు అని చెప్పేసి ఖండించడం జరిగింది. మరి జంగాన లాంటి చిన్న పట్టణంతో సహా భారతదేశంలో ప్రతి పట్టణంలో కూడా ముస్లిం అందరూ కూడా రోడ్డెక్కి, కాశ్మీర్లో అయితే మొత్తం ముస్లిమ్స్ అందరూ బయటకు వస్తారు, ఈ తీవ్రవాద చర్యను మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి. భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా ఏంటంటే చాలా బాధతో ఇది ముస్లింలకి హిందువులకి మధ్యన రేపుతున్న చిచ్చిది అని చెప్పేసి అర్థం చేసుకొని, మేమంతా భారతీయులం, మేము భారతదేశంలో పుట్టాం, మేము ఇప్పుడు కాదు మా తాత ముత్తాతల నుంచి ఎన్నో తరాల నుంచి ఇక్కడ జీవిస్తున్న భూమిపుత్రులం మేము. అది ఇస్లాం మతం అనేది విదేశాల నుంచి వస్తే రావచ్చు, ఇక్కడ మేము మతం మార్చుకున్నాం, మేము ఈ దేశస్థులం, ఈ దేశం మాది, ఈ భూమి మాది, వాడెవడో వచ్చి మా మీద యుద్ధం ప్రకటించి మమ్మల్ని ఎడతీయటం అని చెప్పేసి మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా మరి ఆ చర్య మీద వ్యతిరేకంగా ర్యాలీలు చేయటం, ప్రతి మసీదులో కూడా దువాలు చేసేసి మరి ఈ చర్య మీద ఖండించడం ఇవన్నీ కూడా జరిగినాయి. మరి తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో మరి ఏ అయితే తీవ్రవాద ఈ శిబిరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చడం చాలా అభినందించదగ్గ విషయం. అది ఆ కాశ్మీర్ అది మందే. అది మరి 1948-49 ప్రాంతంలో జరిగినప్పుడు మన భూభాగాన్ని పాకిస్తాను ఆక్రమించుకొని అది ఆక్రమిత కాశ్మీర్గా అప్పటి నుంచి కూడా మన మధ్య గొడవ జరగటం, మతతత్వ శక్తులు ఏ అయితే ఉన్నాయో ఆ మతతత్వ శక్తులు ఈ ఆక్రమిత కాశ్మీర్ని, పాకిస్తాన్ని చూపించి మరి ముస్లింలని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వస్తుంది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు భారతదేశంలో మొట్టమొదటి సంతోషించిన వాళ్ళు ముస్లింలే. ఎందుకంటే యుద్ధం జరుగుద్ది, మొత్తం పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతే ముస్లింలు భారతదేశంలో హాయిగా బతకొచ్చు అని చెప్పేసి సంతోషించడం జరిగింది ముస్లింలంతా కూడా. నిన్న యుద్ధం ఆగిందని నమ్మటనే బాధపడిన వాళ్ళు కూడా ముస్లింలే. ఇదేంటి ఆగిపోయింది యుద్ధం, పాకిస్తాన్ లేకుండా పోతే భారతదేశంలో కలిపేసుకుంటామని చెప్పి అనుకుంటే ఇలాగ అయిందేంటి అని చెప్పేసి ముస్లింలంతా బాధపడ్డారు. యుద్ధం ఈ పాకిస్తాన్ అనేది మన పక్కల బలంలాగా మన ఆర్థిక వ్యవస్థ మీద ఈ హిందూ ముస్లింల మధ్య ఈ గొడవలు పెట్టేసి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు తలదూర్చి ప్రతి దాడిలో కూడా పాకిస్తాన్ వస్తూ ఉంటాం. మరి ముస్లింలైన మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం.